ఇప్పుడు మీరు ఆ ఫ్యామిలీ అంతా మీరే ఒక రకంగా అంటే యాక్టివ్గా, అవును ఆయన మీకు పెద్ద దిక్కు, అవును ఆయన ఫ్రంట్ ఫేస్, అవును బిహైండ్ మీరు ఉంటారు. సో మీరు అసోసియేషన్ అంతా మీ వదిన గారితో ఉండేది యాక్చువల్గా, అంటే ఇందిర గారితో, అంతే కదా. విజయ నిర్మల్ గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు గొడవలు అవలా ఏమి? అప్పుడు నేను టూ యంగ్ అంటే 17-18 అంతేనా? ఓ ఓకే. మా మదరు ఆవిడ చూస్తుండేది, ఆవిడే సర్దుబాటు చేసేది. అంటే చేసుకో కానీ వీళ్ళని అదే వీళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దని. అంటే యూస్ టు మేనేజ్ బోత్. సో ఎక్కడ క్లాష్ రాకుండా. క్లాస్ ఇక ఆ తర్వాత మీరు ఆ బాధ్యత మీరు తీసుకున్నారు, పిల్లల చదువులు మంచి చెడు అంతా, ఇక అంతే కదా. అంతే అండి. ఎప్పుడైనా ఆవిడ విషయాల్లో నేను జోక్యం కలిగించుకోను, మా విషయాల్లో ఆవిడ జోక్యం కలిగించుకోను. ఎవరు? విజయ నిర్మల. అదే అండర్స్టాండింగ్, అది ఓకే. బట్ ఈయన వస్తూ ఉండేవాడా? ఎందుకు రోజు వస్తాడు కాదు, ఇప్పుడు కాదు, అప్పుడే అసలు పిల్లల దగ్గరికి. అప్పుడు వాళ్ళిద్దరికి పిల్లలు లేరు కదా. ఆ తర్వాతే మహేష్ పుట్టాడు. ఆ తర్వాత అదే ఆవిడది అదే పెళ్లి చేసుకున్నాకే పుట్టారు వీళ్ళు. మంజులు కూడా తర్వాతే కదా. మంజుల అప్పటికే రమేష్ అండ్ మంజులో ఉన్నారు అప్పటికి. రమేష్, పద్మ, మంజుల. ఓకే, మహేష్ లాస్ట్. తర్వాత గ్యాప్ తర్వాత 75లో మహేష్. ఓకే. 75, 79లో అమ్మాయి, లాస్ట్ అమ్మాయి. చివరి వరకు కూడా ఏంటంటే ఆయన నాన్ కాంట్రవర్షియల్ గాను, అంటే రెండు కుటుంబాలతో ఈక్వల్ బ్యాలెన్స్ అంటారు, అది మెయింటైన్ చేస్తూ వచ్చారు. చివరికి వచ్చేటప్పటికి మీ మీద డిపెండెన్స్ ఎక్కువైంది ఏమైనా ఆయనకి, లేకపోతే అంటే ఒంటరితనం? ఇప్పుడు ఒకే సంవత్సరంలో అన్ని ట్రాజిడీలు జరిగిపోయినట్టు వరుసగా. అది పెద్ద కొడుకు పోయాడు, వైఫ్. అంతకుముందు విజయ నిర్మల్ గారు, అది 19లో. అదే కొంచెం ముందు, అంటే దాని ఎఫెక్ట్ నుంచి కోలుకునే లోపు ఈ వీళ్ళిద్దరు పోయారు. భార్య పోయింది, కొడుకు పోయాడు. అది డెఫినెట్గా ఎవరైనా